హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్ షో. పర్సన కాకుర్రి, ఇది మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ కాదు, సాయికృష్ణ యూట్యూబ్ ఛానల్. సాయికృష్ణకి చెప్పే వచ్చిన పర్సన అయితే కాకుర్రి. ఇలా ఏంటిదంటే ఎక్స్ప్లెయిన్ చేసేది గూగుల్ కార్డ్ బోర్డ్. సో దీన్ని ఏమంటామంటే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అంటారు. ఏమైందంటే ఈ రీసెంట్గా బాహుబలిది 360 వీడియో రిలీజ్ చేసారు, అంటే విఆర్ వీడియో రిలీజ్ చేసారు ఆ సెట్ గురించి మొత్తం. సో మస్తు మంది చూస్తారు. దాని మీద నేను ఒక వీడియో తీసిన మై విలేజ్ యూట్యూబ్ ఛానల్లో. సో దానికి రెస్పాన్స్ ఘోరంగా ఉంది. ఆ రియాక్షన్ కోసం కింద ఒక వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన, చూడండి. చాలా మంది ఏమడుతారు అంటే అసలు ఈ గూగుల్ కార్డ్బోర్డ్ ఏంటిది, దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు, అసలు ఎట్లా పనిచేస్తుంది అని అడుగుతున్నారు. సో దాని గురించి నేను ఇవాళ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. సో గూగుల్ కార్డ్బోర్డ్ అనేది 2014లో గూగుల్ వాళ్ళు రిలీజ్ చేసారు. ఎందుకంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ మంది ఇట్లాంటి వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అనేది యూజ్ చేసుకోవాలని చెప్పి రిలీజ్ చేశారు. సో మార్కెట్లో ఇంకా ఎక్కువ రేట్స్ ఉన్న వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ ఉన్నాయి. బట్ ఈ గూగుల్ కార్డ్బోర్డ్ అనేది తక్కువ కాస్ట్లో, అసలు నిజంగా మన కార్డ్బోర్డ్ పీస్ ఉంటే మనమే బిల్డ్ చేసుకొని ఒక 2 లెన్స్ 45mm కాన్వెక్స్ లెన్సెస్ పెట్టేసుకొని మనం కూడా ఇట్లాంటి బిల్డ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మ్యాటర్గా వద్దాం. ఫస్ట్ దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే, సో మన ఏదైతే ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో ఫస్ట్ నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ ముఖ్యంగా లేటెస్ట్ వర్షన్ని ఉంచుకోండి. సో ఆ యూట్యూబ్ని ఓపెన్ చేసేసి దాంట్లో మీరు ఏదన్నా ఒక బాహుబలి విఆర్ వీడియోనో లేకపోతే ఏదైనా సంథింగ్ కొట్టేసేసి 360 వీడియో లేకపోతే విఆర్ వీడియో అని కొట్టండి. కొట్టిన తర్వాత ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో వచ్చిన తర్వాత కింద ఒక చిన్న కార్డ్బోర్డ్ లెక్క ఒక చిన్న బొమ్మ లెక్క ఉంటుంది. దాన్ని క్లిక్ ఇచ్చారనుకోండి, స్క్రీన్ అనేది 2 వైపులా స్ప్లిట్ అయిపోతుంది. సో దాన్ని మనం అప్పుడు ఏం చేయాలంటే, సో దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఆ ఫోన్ని పెట్టేసి ఆ వీడియోని రన్ చేసామనుకోండి. సో ఆటోమేటిక్గా ఈ 2 లెన్సెస్ ఉన్నాయి కదా, ఈ 2 లెన్సెస్తోని అటు స్క్రీన్ స్ప్లిట్ అయిన స్క్రీన్ ఆల్మోస్ట్ మనం మన హెడ్కి పెట్టుకుంటే మనం అక్కడనే ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. సో వర్చువల్గా ఆ ప్లేస్లో ఉన్నట్టు. సపోజ్ మా ఊరు ఉంది అనుకోండి, మీ మా ఊరు ఉన్నట్టే ఫీలింగ్ రావాలన్నా అనుకోండి, నేను ఒక 360 కెమెరా పెట్టుకొని ఆ వీడియో రౌండ్గా తీసేసి నేను ఆ యూట్యూబ్లో పెట్టేస్తే మీరు అక్కడనే ఉన్నట్టు, అసలు అక్కడనే తిరుగుతున్నట్టు ఫీలింగ్లో మీరు చూడొచ్చు. సో ఇది కార్డ్బోర్డ్. సో అయితే ఈ కార్డ్బోర్డ్ కార్డ్బోర్డ్ అప్లికేషన్స్ కానీ లేకపోతే కార్డ్బోర్డ్ 360 వీడియో మీ ఫోన్లో రన్ కావాలంటే ముఖ్యంగా 2 సెన్సార్స్ మీ ఫోన్లో ఉండాలి. ఫస్ట్ సెన్సార్ ఏముండాలంటే గైరోస్కోప్ అండ్ సెకండ్ యాక్సిలరోమీటర్. సో ఎప్పుడన్నా కానీ మీకు ఈ సెన్సార్స్ గిట్ట మీ ఫోన్లో లేవంటే ఆ ఫోను వర్చువల్ రియాలిటీకి సపోర్ట్ చేయదు. సో దానికోసం అందుకే మీరు ఫోన్ చూడండి, ఒకవేళ కొత్త ఫోన్ తీసుకుంటే కూడా స్పెసిఫికేషన్ చూడండి, దానిలో యాక్సిలరోమీటర్ గైరోస్కోప్ ఉందో లేదో. యాక్సిలరోమీటర్ ఏం చేస్తుంది అంటే XYZ యాక్సిస్లో ఫోన్ యొక్క మూమెంట్ని మూమెంట్ కోసం ఉంటుంది. అదే గైరోస్కోప్ ఏం చేస్తుంది అంటే స్టెబిలిటీ, ఓరియంటేషన్ కోసం మనం గైరోస్కోప్ని యూజ్ చేస్తాం. సో ఆ సెన్సార్స్ ఉంటేనే మనకు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అనేది అండ్ మనం ఆ 360 వ్యూయింగ్ని మనం ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. సో అట్లే మనం గూగుల్ ఇక్కడ కార్డ్బోర్డ్ తీసుకుంటే ఇక్కడ మనకు చిన్న మ్యాగ్నెట్ ఉంది. సో మ్యాగ్నెట్ ఇట్లా పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న ఫ్లక్చువేషన్స్ అనేది ఫోన్లో ఉన్న కంపాస్ ఉంటుంది, డిజిటల్ కంపాస్ ఉంటుంది. సో ఆ సిగ్నల్ వెళ్తుంది, దాంతో మనం ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇది మ్యాటర్. సో ఫోన్కి వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లో మెయిన్ ఇది ఒక్కటే ఒక స్విచ్ లెక్క వర్క్ చేస్తుంది. సో ఇది ప్రాసెస్. సో ఇంకా ఏంటంటే వీటితో పాటు మీరు అట్లే గూగుల్ వాళ్ళు రిలీజ్ చేసారు కార్డ్బోర్డ్ అనే అప్లికేషన్ని. అది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే దాంట్లో మన ఫోన్లోనే మన వీడియోస్ని ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్లో మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక థియేటర్లో కూర్చున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లనే దాంట్లో కొన్ని గేమ్స్ ఉంటాయి, ఇంకో చిన్న వర్చువల్ రియాలిటీ గేమ్స్ ఉంటాయి. అక్కడ ఎక్సలెంట్, అది చెప్పాలంటే అక్కడనే ఉండి మనం గేమ్స్ ఆడుతున్నట్టు, అదే కొత్త లోకంలో వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో ఇది సూపర్ ఎక్స్పీరియన్స్. సో గూగుల్ వాళ్ళు రియల్గా అసలు ఎందుకు ఇంత తక్కువ కాస్ట్లీ కార్డ్బోర్డ్తో రిలీజ్ చేశారంటే, ఎప్పుడైతే ఇట్లాంటి కార్డ్బోర్డ్ తక్కువ రేటుకు దొరుకుతుందో ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఎక్కువ మంది యూజ్ చేస్తే డెవలపర్స్ ఎక్కువ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. సో దాంతో ఎక్కువ మంది యూజ్ చేస్తే మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది,
సూపర్గా ఉంటుంది. మనం తక్కువ కాస్ట్లోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. అండ్ ఎప్పుడైతే డెవలపర్స్ ఎక్కువ డెవలప్ చేస్తారో ఇంకా మంచి మంచి అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో దానికోసం ఈ గూగుల్ వాళ్ళు ఇలాంటి కార్డ్బోర్డ్ డిజైన్ చేసారు. సో నిజంగా ఇట్లాంటి 360 డిగ్రీస్ నిజంగా ఇట్లాంటి వర్చువల్ రియాలిటీ వీడియోస్కి చేయాలంటే మనకు కెమెరా ఉంటుంది. దాని ఏమంటారు 360 డిగ్రీస్ కెమెరా అంటాం. సో నార్మల్గా మన అమెజాన్లో కనుక చూస్తూ ఉంటాం. నార్మల్గా అవి 19,000 నుంచి వెళ్ళి 50,000 రేంజ్లో ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసుకొని మనం సూపర్ కూల్ వర్చువల్ రియాలిటీ వీడియోస్ తీసుకోవచ్చు. సో నార్మల్గా ఇవి ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు. అండ్ సైన్స్ అండ్ రీసెర్చ్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు. ఒకసారి మీరు వెళ్ళేసేసి జస్ట్ 360 డిగ్రీస్ అని చేసి ఒక వీడియోస్ కొట్టి ఇవ్వండి, చాలా వస్తున్నాయి. సో ఫ్యూచర్లో గేమ్స్ రంగంలో కానీ లేకపోతే ఎట్లాంటి రంగంలో అయినా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో మీరు కంపల్సరిగా కొనుక్కోకపోతే తయారు చేసుకోండి, తక్కువ కాస్ట్, అందరు యూజ్ చేయండి. సో ఇది మ్యాటర్. ఇంకా అట్లనే ఈ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ మన మై విలేజ్ ఛానల్ కూడా మర్చిపోకూర్రి, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సో ఇందులో సూపర్ కూల్ వీడియోస్ ఉంటాయి. మీకు పక్కా విలేజ్ వాతావరణంలో మంచి ఫన్ రియాలిటీ ఉండాలంటే పక్కా మీరు మై విలేజ్ ఛానల్ చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, బాయ్.